అందరికీ నమస్కారం. సాక్షి పత్రిక మీద క్రిమినల్ ఫిర్యాదు నమోదుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. సో గతంలో సాక్షిలో నిత్యం లగిస్తే ప్రభుత్వం మీద కావచ్చు, లేదా ప్రభుత్వంలోని వ్యక్తుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, అనేక అసత్య నిరాధార ఆరోపణలతో నిత్యం విషం జిమ్ముతూనే ఉంటుంది. ఎవరైనా సరే దీనికి ఆధారాలు చూపించమని ప్రశ్నించడమో, లీగల్గా ముందుకు వెళ్ళటమో, లేదా కేసు పెట్టడమో చేస్తే పత్రికా స్వేచ్ఛ మీద కూటమి దాడి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక విక్టిమ్ కార్డు వాడటం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. మీకు గతంలో కూడా చిన్నబాబు సిరితిళ్ళు అని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. దానికి వివరణ అడిగితే ఇవ్వకపోతే నారా లోకేష్ గారు 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా చేస్తే ప్రస్తుతానికి ఆ కేసు విశాఖ కోర్టులో నడుస్తుంది. స్వయంగా నారా లోకేష్ గారు ఒక 5-6 వాయిదాలు కూడా హాజరయ్యారు. త్వరలోనే అంటే దాదాపు 1-2 సంవత్సరాల లోపే ఈ కేసు అయితే ఒక కొలుపుకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అప్పుడు సాక్షి చేసిన తప్పేంటి అనేది వాళ్ళే కోర్టే తెలుస్తుంది. సరే, ఇప్పుడు తాజాగా దేని గురించి అంటే మీకు జూన్ 30వ తారీఖు సాక్షి మెయిన్ ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, బెజవాడ బాస్ భారీ డీల్, ఆ పోలీసు బాసు రూటే సపరేటు, అద్వైత ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ అని ఒక వార్త వండివర్చారు. బెజవాడ పోలీస్ బాస్ అంటే ఎవరంటే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ రాజశేఖర్ బాబు. సో ఆయన అద్వైత ట్రేడింగ్ అనే ఒక సంస్థ చేసిన చీటింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన సంస్థతో ఈయన కుమ్మక్కయ్యి కొంత మొత్తంలో లబ్ధి పొంది ఆ కేసును ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు అనేది మొత్తం సాక్షిలో వచ్చినటువంటి కథన సారాంశం. కాకపోతే రాజశేఖర్ బాబు పేరు అయితే ఎక్కడా పెట్టలేదు. బట్ విజయవాడ పోలీస్ బాస్ అంటే ఆయనే. ఆ తర్వాత దీన్ని పోలీసు శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి మీద నిరాధార ఆరోపణలతో ఒక వార్తను రాయటం, పైగా పేరును కూడా రాసే ధైర్యం వీళ్ళు చేయలేకపోవడంతో ఐపీఎస్ అధికారులు కూడా ఆ రోజు ఖండించారు. దీన్ని కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. వాస్తవానికి విషయం ఏంటంటే, విజయవాడలో రాజశేఖర్ బాబు వైసీపీ ఆటలు సాగనివ్వట్ల. సో ఆయన కొద్దిగా గట్టిగానే వ్యవహరిస్తున్నారు. ఇది వైసీపీకి రుచించటంలా, అందుకని ఆయన మీద ఈ కథనాన్ని రాశారు అనేది పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా ఇప్పుడు వివరణ కూడా అడిగితే ఏదో సాక్షి నుంచి పెద్దగా రెస్పాన్స్ కూడా వచ్చినట్లేదు. సో దాంతో వీళ్ళు లీగల్గానే ముందుకెళ్లాలని తెలుసుకున్నారు. సో ఇప్పుడు కోర్టులో క్రిమినల్ కేసు ఫిర్యాదు చేస్తారు కోర్టులో. అంటే వీళ్ళేదో అధికారం ఉంది కదా, ఆయన ఏదో కమిషనర్గా ఉన్నాడని చెప్పి వీళ్ళనేమి అడ్డగోలుగా అరెస్ట్ చేయడమో, కేసులు పెట్టడమో ఏం చేయలే. లీగల్గానే వీళ్ళు ముందుకెళ్ళి న్యాయస్థానం ద్వారా వివరణ అడుగుతారు. సో ఇప్పుడు న్యాయస్థానానికి చెప్పాలి, వాళ్ళు రాసిన వార్తలో సారాంశం ఏంటనేది న్యాయస్థానానికి చెప్పాలి. మీరు పేపర్ క్లిప్ కూడా చూడొచ్చు. సాక్షి మెయిన్ ఎడిషన్ లో చేశారు. 1500 మంది ఖాతాదారులకు టోపీ, 300 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు, ఘరానా మోసానికి పోలీస్ బాస్ అభయహస్తం, ఒక్క ఫిర్యాదు 53 లక్షల మోసానికే కేసు పరిమితం, సిఐడి ఈడీ కళ్ళు గప్పి దందా, ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డీల్ మొత్తం జమ. ఇది విజయవాడ పోలీస్ బాస్ సెటిల్మెంట్ స్టైల్ అని చెప్పి ఇందులో చాలా తీవ్రమైన ఆరోపణలు ఉంది. ఏంటి ఒకటంటే, 1500 మంది లబ్ధిదారులు నష్టపోతే అందులో ఒక్కరి ఫిర్యాదును మాత్రమే తీసుకున్నారు అన్నారు. ఇది పచ్చి అబద్ధం. అనేక మంది, అంటే 1500 మంది ఫిర్యాదు ఇచ్చారో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఫిర్యాదులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక అధికారిని కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం ఈ అద్వైత ట్రేడింగ్ అనే సంస్థ చేసిన మోసాన్ని 300 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. కరెక్ట్గా ఎంత అనేది మనకి తెలియదు, కానీ ఆ మోసానికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాలి, ఆ మొత్తం కూడా రాబట్టి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఒక పోలీసు కమిషనర్ స్థాయి అధికారితో ఆల్రెడీ దీన్ని ప్రత్యేకంగా విచారణ చేపిస్తున్నారు. ఇందులో విజయవాడ పోలీస్ కమిషనర్కి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమీ లేదు. దీని సారాంశం ఏంటంటే, వాస్తవానికి ఈ అద్వైత ట్రేడింగ్ సంస్థతో ఈ విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు కుమ్మక్కయ్యి వాళ్ళ నుంచి కొంత మొత్తం తీసుకుని, ఆ మొత్తం కూడా ఒక ప్రైవేటు బ్యాంకులో ఈయన ఖాతా ఓపెన్ చేసుకుంటే ఆ ఖాతాలో డబ్బులు వేశారు అనేది సాక్షిలో రాసిన దాని సారాంశం. ఒక ప్రత్యేక ఖాతాలో డీలు, ఒక ప్రైవేటు బ్యాంకులో ఖాతా ఓపెన్ చేశారు, అందులోకి వీళ్ళు డబ్బులు వేశారని రాశారు. పోనీ దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు వీళ్ళ దగ్గర లేవు. పోనీ ఎవరైనా బాధితులు పోనీ వీళ్ళకి చెప్పుంటుంటే ఇలా పోలీస్ కమిషనర్ మమ్మల్ని మోసం చేశారని, అది బాగానే ఉండేది. కానీ ఇక్కడ కేవలం కల్పితాలు, ఊహాజనితాలు. అంటే కేవలం ఒక ఏదో చిన్న అంశం దొరికింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరగట్లేదనే రాసే కోణంలో ఇక్కడ పోలీస్ అధికారిని ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ అంటే ఊహించరా, వైసీపీ కూడా సాక్షి కూడా ఊహించాల ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించాల, ఈ స్థాయిలో ఇది తిరగబడద్దని చెప్పి వాళ్ళు ఊహించాల, క్రిమినల్ కేసు నమోదు చేసేదాకా వెళ్తారని అనుకోలే. దాంతో ఏం చేశారు, పేరు పెట్టకుండా కథనం మొత్తం కూడా రాశారు. మీరు కావాలంటే చూడొచ్చు, 2 క్లిప్స్ ఉన్నాయి. ఆ కథనం మొత్తం కూడా రాశారు. ఇప్పుడు దాని మీద ప్రభుత్వం ఏం చేసింది, యాక్షన్ తీసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. మీరు ఆ క్లిప్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సాక్షి పత్రికపై క్రిమినల్ ఫిర్యాదుకు నమోదుకు
ప్రభుత్వం అనుమతి అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే సాక్షి మీద క్రిమినల్ చర్యకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందో మళ్ళీ సాక్షిలో ఇంకో వార్త రాశాడు. ఏం రాశారో చూడండి. సాక్షి ఎడిటర్ పై కేసుకు ఏకంగా జీవో జారీ, రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో మరింత బరి తెగించిన చంద్రబాబు సర్కారు. వాస్తవానికి గతంలో రాసినప్పుడు కూడా నారా లోకేష్ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని పోలీసులు దందాలు చేస్తున్నారని ఆ ఆర్టికల్లో రాశాడు. మళ్ళీ ఇప్పుడు కేసు నమోదుకి లేదా క్రిమినల్ కేసు ఫిర్యాదుకి అనుమతిస్తే మళ్ళీ సాక్షి మీద పత్రికా స్వేచ్ఛ మీద రెడ్ బుక్ రాజ్యాంగం దాడి అని చెప్పి మళ్ళీ రెడ్ బుక్ అనే పదాన్ని వాడారు. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా ఈ రెడ్ బుక్ అనే ఒక పదాన్ని ప్రజల మైండ్లో గుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ నారా లోకేష్ ప్రజలకు ఓపెన్గా రెడ్ బుక్ గురించి చెప్పి రెడ్ బుక్ చూపించి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరిని కూడా అన్యాయంగా ఇబ్బంది పెట్టలా. ఎవరైతే నిబంధనలను అతిక్రమించారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం, అది కూడా చట్టపరంగా అని మాత్రమే చెప్పారు. మరి వీళ్ళెందుకు గతంలో వైసీపీ నాయకులు ఇదే రెడ్ బుక్ మడిచి నారా లోకేష్ ఎక్కడైనా పెట్టుకోమన్నాడు. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు కూడా మాట్లాడినట్టున్నాడు. మొత్తానికి ఒక 5-6 మంది నేతలు మాట్లాడాడు. ఆ రెడ్ బుక్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పండి నారా లోకేష్కి అని చెప్పి వాళ్ళు అధికారంలో ఉన్నారు అప్పుడు. సో మాట్లాడారు. సరే, మడిచి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు అనుకోండి, అందరికీ అది వేరే విషయం. సో ఇది ఇప్పుడు సాక్షి మీద ఏకంగా 1486 జీవో జారీ చేశారని చెప్పి, ప్రత్యేక జీవో జారీ చేశారని చెప్పి ఏడుస్తూ ఒక ఎల్లో హ్యాండ్ పెట్టి ఒక ఫోటో వేసి రాశారు. మరి గతంలో TV5, ఆంధ్రజ్యోతి దినపత్రికలు అలాగే మహాన్యూస్ మీద ఎన్నెన్ని కేసులు వైసీపీ హయాంలో పెట్టారు. ఈ 3 ఛానల్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు బ్యాన్ చేశారు. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, TV5 ఈ 4 ఛానల్స్ను కూడా ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు. ఒక ఈటీవీ అనుకుంటా ఇతర నెట్వర్కుల్లో వచ్చింది, కానీ మిగతావన్నీ కూడా బ్యాన్ చేశారు. అలాగే వాళ్ళు కోర్టు నుంచి తెచ్చుకున్నా సరే, బ్యాన్ చేయడం కుదరదని ట్రిబ్యునల్స్ నుంచి తెచ్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయలే. ఈవెన్ ఫైబర్ నెట్తో సహా అన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు బ్యాన్ చేశాడు. సో మరి అప్పుడు ఏ రోజు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అనలా. ఈ పత్రికల మీద కేసులు పెట్టారు. స్టిల్ ఈ రోజుకి ఇంకా కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఆ రోజు ఏ రోజు కూడా పత్రికా స్వేచ్ఛ మీద దాడి అనలా. అసలు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటే జీవో తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కథనాలు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనే, వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చని జీవో తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. మొదట సీఎంగా అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని అది. ఎందుకంటే ఈ పత్రికలు తన మీద దాడి చేస్తాయని భావించి తాను ముందే జీవో తెచ్చి బెదిరించే ప్రయత్నం చేశాడు. బట్ ఎవరు బెదరలేదు అనుకోండి. కాకపోతే వీళ్ళు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఎదురు మాట్లాడటం అనేది విచిత్రంగా ఉంది. సో ఈ రోజు ఇది వేశారు. ఆ రోజు రాసిన వార్తకు ఆధారాలు ఏం లేవు. వాస్తవానికి ఇప్పుడు రేపొద్దున కోర్టులో చెప్పాలి. వీళ్ళు లీగల్గా క్రిమినల్ చర్యలకి రంగం సిద్ధం చేశారు. రాజశేఖర్ బాబు దీన్ని సీరియస్గా తీసుకున్నాడు, ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇలా IAS, IPS అధికారుల మీద తప్పుడు కథనాలు రాసుకుంటూ వెళితే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం అవుద్ది. మరొక వ్యక్తి గట్టిగా పని చేయాలంటే భయపడతాడు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకులకు వ్యతిరేకంగానో లేదా వాళ్ళు చేసే అవినీతి అక్రమాల మీద ఏదైనా ఉక్కుపాదమో లేదా గతంలో అవినీతి అక్రమాలను బయటికి తీయటమో ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళ మీద కథనాలు రాస్తే వాళ్ళ జోలికి వెళ్ళాలంటే భయపడతారు. సో ఇదే స్ట్రాటజీ రాజశేఖర్ బాబు మీద వాడింది. రాజశేఖర్ బాబు విజయవాడలో వాళ్ళు చేసే అన్ని పనులకు అడ్డంగా ఉన్నాడు. వైసీపీ చేసే ప్రతి పనికి అడ్డంగా ఉన్నాడు. వాళ్ళ అరాచకాలు ఏమీ సాగట్లా, వాళ్ళ ఆటలు ఏమీ సాగట్లా, ఉక్కుపాదంతో తొక్కుపడుతున్నాడు ఆయన. ఇది సాక్షికి అలాగే వైసీపీకి మింగుడు పడలా. సో దాంతో రాజశేఖర్ బాబు మీద ఎలాగైనా ఏదైనా చేయాలనుకుంటే ఈ అద్వైత ట్రేడింగ్ అనే సంస్థను బయటికి లాగారు. వాస్తవానికి ఈ అద్వైత ట్రేడింగ్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ రిజిస్టర్ కాకుండానే కొంతమంది దగ్గర డిపాజిట్లు వసూలు చేసింది. వడ్డీ చెల్లిస్తామని చెప్పి వసూలు చేసింది. స్టార్టింగ్లో కొంతకాలం వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత వడ్డీ కంటిన్యూగా మానేస్తే వాళ్ళకు అనుమానం వచ్చింది, డిపాజిట్దారులకు అనుమానం వచ్చి నిలదీస్తే అప్పుడు బండారం బయటపడింది. ఆ తర్వాత అనేక మంది కేసులు కూడా పెట్టారు. కానీ ఒకళ్ళే కేసు పెట్టారు, 53 లక్షలకే కేసు పెట్టారు అనేది అబద్ధం. ఇందులో రాసిన ఇంకా విషయం ఏంటంటే సిఐడికి వెళ్లకుండా, ఈడీకి వెళ్లకుండా రాజశేఖర్ బాబే మేనేజ్ చేశాడు. అందుకనే కేవలం 53 లక్షల రూపాయల నష్టం అని మాత్రమే చూపించారు. అప్పుడు సిఐడికి కానీ ఈడీకి కానీ కేసు వెళ్ళదు. బట్ ఇది వాస్తవంగా 300 కోట్ల రూపాయల స్కాము. అందులో కొంత మొత్తాన్ని ఈయన వాళ్ళతో కూర్చుని డీల్ మాట్లాడుకుని తన ప్రైవేట్ అకౌంట్లో వేయించుకుని వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు అనేది సాక్షి రాసినటువంటి కథనం. బట్ దీనికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. దాంతోనే లీగల్ చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అలాగే పోలీస్ శాఖ కూడా నిర్ణయించింది. దాంట్లో భాగంగానే నిన్న అనుమతి కూడా వస్తే మళ్ళీ ఈరోజు సాక్షి ఎడిటర్ మీద ఏకంగా కేసుకు జీవో జారీ చేశారని చెప్పి ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడని చెప్పి మాట్లాడారు. గతంలో ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద, TV5 మీద, మహాన్యూస్ మీద జరిగినప్పుడు ఈవెన్ నిన్నగాక మొన్న కూడా మీరు ఆంధ్రజ్యోతి మీద, మహాన్యూస్ మీద దాడికి వెళ్ళారు కదా, మరి ఆ రోజు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని ఎక్కడా రాయలేదే. ఒక నెల రోజులు 2-3 నెలల క్రితం మహాన్యూస్ మీద దాడి చేశారు కదా, ఆంధ్రజ్యోతి మీద ఒకసారి దాడి చేశారు
చేశారు కదా. పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని ఏ రోజు రాలేదు. రామోజీరావుని విచారణ చేస్తూ సిఐడి విచారణ చేస్తూ ఆ ఫోటోలు కావాలని మీడియాకు లీకులు వదిలి ఆయన్ని ఈ మానసిక క్షోభకు గురి చేశారు. ఆ రోజు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని రాయలేదు. రామోజీ ఏదైతే చిట్ ఫండ్ ఉందో దాని మీద తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఏ రోజు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని రాయలేదు. కానీ ఇప్పుడు అంట దాడి జరిగిందంట సాక్షి పత్రిక మీద. సో ఇది మొత్తంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు పత్రిక ఉంది కాబట్టి మనం ఏది రాసినా చెల్లుతుందా అంటే చెల్లదు. గతంలో నారా లోకేష్ మీద కూడా చంద్రబాబు సిరితిళ్ళు అని రాస్తే 100 కోట్లకు పరువు నష్టం దావేసి ఇప్పుడు నడుస్తుంది. సో ఇలాగ కఠినంగా వ్యవహరిస్తే తప్ప వీటిని అడ్డుకోవడం కుదరదు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.